కుప్పం కోర్టు బెయిల్, గుంటూరు పోలీసులు అరెస్టు. ఇది అన్యాయం అండి. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ తరహా వేధింపులు గతంలో ఎప్పుడైనా చూసామా? ఆ కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ గుంటూరు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి, ఈ వేధించడం ఏంటి? ఈ వేధింపుల్లో కూటమి సర్కార్ ఈ రెడ్ బుక్ అనండి ఇంకోటనండి కొత్త ట్రెండ్ సృష్టిస్తోందా? ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కాదా? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా శ్రీహరి గారి విషయంలో టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నారా, లేదా బిహైండ్ ద స్క్రీన్ అంటే కేసు కన్నా వార్నింగ్ ఇచ్చే పద్ధతి, బెదిరించే పద్ధతి ఏమన్నా అనిపిస్తుంది. ఎందుకు మనకు జస్టిస్ లక్ష్మణ్ గారి తీర్పు, హైకోర్టు ఆఫ్ తెలంగాణ, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చూసినప్పుడు 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ ఉన్నప్పుడు స్టేషన్ పిలిచి విచారించి పంపచ్చు. 2 జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో క్లియర్ గా ఉంది కొమ్మినేని గారు. ఒకే వ్యక్తి పైన మల్టిపుల్ స్టేషన్ లో మల్టిపుల్ కేసులు నమోదైనా కూడా ఒకసారి అరెస్ట్ అయితే అక్కడే అన్ని విచారించాలి అనేది క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శ్రీహరి గారి పైన కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, తర్వాత ఆ బెయిల్ వచ్చింది, వెంటనే గుంటూరు పోలీస్ స్టేషన్. అంటే మనకు 60 రోజులు 90 రోజులు బెయిల్ అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి, విచారించేదానికి అవకాశం పేరుతో మల్టిపుల్ స్టేషన్ లో తిప్పుకుంటా ఉందాం అనే ధోరణికి కట్టడి చేయడం కోసమే జస్టిస్ లక్ష్మణ్ గారు తెలంగాణ ఇచ్చిన తీర్పు అది. కాబట్టి ఆ లెక్క తీసుకున్నప్పుడు మన శ్రీహరి గారి పైన పెడుతున్న కేసులు వివిధ సెక్షన్ లో ఉన్నప్పుడు కుప్పం పోలీస్ స్టేషన్ లో అన్ని విచారించవచ్చు కదా. నేను విచారించొద్దని చెప్పట్లా. గుంటూరులో కేసు ఎక్కడ కేసు నమోదైతే అవన్నీ కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకుని విచారించండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి, చట్ట వ్యతిరేకంగా పోవద్దు. వారు ఏం తప్పు చేశారు? రెండోది, కొమ్మినేని గారు శ్రీహరి గారు ఒక ఇంపార్టెంట్ ప్రధాన పార్టీకి జనరల్ సెక్రటరీ, పారిపోయే వ్యక్తి కాదు కదా. జనరల్ సెక్రటరీ అంటే ఆ పార్టీలో కీ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పారిపోయే వ్యక్తి కాదు, మొదటి విషయం. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఓపెన్ గా ప్రకటించండి, ఆయన పైన ఇన్ని కేసులు నమోదైనాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి, మా దగ్గర ఉన్న, ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజున పోలీస్ ఆఫీసర్లు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పలానా కేసులు మేము అరెస్ట్ చేసినాము, పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేశాము, విచారిస్తున్నాము. అట్లే ప్రకటించండి. శ్రీహరి గారి విషయంలో ఇది మా స్టాండ్, మేము అరెస్ట్ చేయదలుచుకున్నాం, విచారించదలుచుకున్నాం, ఇది నమోదైంది, ఇన్ని చెప్పడానికి ఏమి ఇబ్బంది, రహస్యం ఎందుకు? అంటే ఈ పద్ధతి మానుకోవాలి. కాబట్టి ఈరోజు మల్టిపుల్ స్టేషన్ లో నమోదైన కేసుల్ని, ముఖ్యంగా సోషల్ మీడియా, ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా పైన వస్తున్న ఆరోపణలే కదా, ఆయన నడుపుతున్నాడనో ఇంకోటని. సోషల్ మీడియా పైన ఎలాంటి కేసులు పెట్టాలి, ఎలా చేయాలని స్పష్టంగా ఉంది కదా. ఈ మొత్తం ఆ సెక్షన్లన్నీ చూస్తే 6 నెలలు రుజువు అయితే, అది కూడా 5-6 నెలలు శిక్ష పడే కేసులు అవి. అట్లాంటి కేసుల్లో మీరు మల్టిపుల్ స్టేషన్ లో పెట్టుకుంటా ఎక్కువ రోజులు పెట్టాలనే తత్వం మంచిది కాదు. కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాత్కాలిక, ఇప్పుడు శ్రీహరి గారు ఒక మాట అన్నారు, ఏమి సాధించారు? ఇప్పుడు శ్రీహరి గారు మామూలుగా ఆయన బిహైండ్ ద స్క్రీనే ఉంటాడు. ఆయన్ని ఈ రోజు ఏం మాట్లాడాడు? బయటకు వచ్చి చాలా గట్టిగా వైసీపీ కార్యకర్తలందరూ స్ఫూర్తి పొందే మాట అన్నాడు. ఏమన్నాడు బయటకు వచ్చిన తర్వాత? జగన్ గారితో కలిసి నడిస్తే, జగన్ గారి స్పర్శ ఉంటే, జగన్ గారి గాలి తోకితే అదే మాకు కొండంత ధైర్యం అన్నాడు. ఏం సాధించినట్టు ప్రభుత్వం? మనకు అర్థమవుతుంది, బెదిరించడమే. బెదిరిపోలేదు కదా. ఆ మాట అన్నందుకే మళ్ళీ కక్ష కట్టి ఈ కేసులు పెడుతున్నారేమో. గుంటూరు పోలీసులు అక్కడ దాకా వెళ్ళారంటే ఈ కేసులో బెయిల్ వస్తుందని వాళ్ళు ఊహించినట్లే కదా. ఇప్పుడేమవుతుంది? గుంటూరు కోర్టులో బెయిల్ ఇస్తుంది, అదే సెక్షన్ కదా. కుప్పం బెయిల్ ఇచ్చిన కోర్టు గుంటూరు, మరి విశాఖపట్నంలో పెడతారు. మాకు 1 నెల రోజులు తిప్పుతారు. అల్టిమేట్ గట్టి చేయడం తప్ప ఇంకేం ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో పురుషోత్తం రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ కదా, ధోరణి కదా. ఒకే కేసుని, ఇప్పుడు అంబటి రాంబాబు గారికి పులివెందులు, వేంపల్లి అన్ని ఒకే కేసు, అక్కడ అట్లాంటి 36 చోట్ల పెట్టారండి. ఏమిటి ఈ దుర్మార్గం? రేపు గవర్నమెంట్ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది కదా. అంబటి రాంబాబు గారు గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, ఏదంటే ఆడబెట్టుకోవచ్చు కేసులు. పులివెందులో పెట్టాలన్నా, పులివెందులో వేంపల్లి పెట్టాలి. పెట్టితే ఏమి సాధించారు? ఆయన పోయి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర కూర్చొని శపథం చేసి వచ్చినాడు. ఇట్లా నేను శారీరకంగా నష్టపోవచ్చు, కొంచెం ఒత్తిడి గురి కావచ్చు, అల్టిమేట్ గా పౌరుడు ప్రజాస్వామ్యంలో కుదరదు కదా. ప్రభుత్వం దీని ద్వారా సాధించేది ఏమి లేదు. పద్ధతిగా వెళ్తే అందరికి మంచి, లేకపోతే ఏమవుతుంది? వచ్చే ప్రభుత్వం ఇదే ఆశిస్తుంది. జగన్ గారు చెప్పింది, మీరు ఒక నాటకూడని విత్తనాన్ని నాటుతున్నారు, అది మహావృక్షం అవుతుంది, రేపు నా మాట కూడా వినే పరిస్థితి ఉండదనే మాట ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రేపు అదే జరిగితే ఎవరికైనా నష్టమే కదా. మనం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు శాశ్వతంగా తనే ఉంటానని అనుకున్నారు, కానీ చివరికి ఓటమి పాలయ్యారు కదా. అట్లా జరగకూడదు, ఇప్పుడు జరగదని గ్యారంటీ లేదు కదా. ఎప్పుడు మేమే ఉంటాం, ఎవరిని మాట్లాడినామంటే ఎట్లా? ఇది ఏం ప్రజాస్వామ్యం? కాకపోతే నియంతృత్వం అయితే అది వేరే విషయం. రైట్, రాజీవ్ గారు.
సార్ కేఎస్ఆర్ గారు, మీకు పురుషోత్తం గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ ముందుగా ఈ రోజు మేడే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, పెద్దలు చెప్పిన మాట, చెమట చుక్కలే చరిత్రకు విత్తనాలు, కష్టజీవులే భవిష్యత్తుకు నిర్మాతలు, కూలి కష్టానికి విలువలివ్వని లోకం కూలిపోవడం ఖాయం, తమ రెక్కల కష్టం ద్వారా రక్తాన్ని స్వేదంగా చిందించి శ్వేత సౌధాలను కూడా నిర్మించగల యావత్ కార్మిక లోకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ముందుగా ఒకటి. ఇక రెండు, ఏదైతే ఇప్పుడు శ్రీహరి గారి అరెస్టు వ్యవహారం ఉందో ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒకటి, శ్రీహరి గారు ఈజ్ నాట్ డైరెక్ట్ పొలిటీషియన్. ఆయన మీకులాగానే ఒక జర్నలిస్టు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి కానీ, లేదంటే ఇతరత్ర దాంట్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ, ఇవన్నీ కూడా దశల వారీగా కింది స్థాయి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం లాంటి వెనుకబాటు ప్రాంతం నుంచి ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇక్కడ మా ప్రాంతంలో చదువుకోవడమే తక్కువ, చదువుకున్నోడు పైకి రావడం ఇంకా తక్కువ, ఆ తక్కువలో తక్కువ ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా ఎదిగినటువంటి స్థాయి ప్రస్థానం నాకు తెలిసి ఉత్తరాంధ్రలో చాలా అరుదు. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దాడి ఎందుకు జరుగుతుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నిజంగా గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, అనేక ముఖ్యమంత్రుల దగ్గర అనేక సిపిఆర్ఓలు పనిచేశారే. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఏ సిపిఆర్ఓని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసిందో చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు అరెస్ట్ చేసి ఏం సాధిస్తారు? గతంలో ఒక మహాకవులు చెప్పినటువంటి అనేక మాటలు ఉన్నాయి. పెన్నులను కావాలని తొక్కేస్తే అవి గన్నలై మొలకెత్తుతాయి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు ఏ విధంగా సమాజాన్ని తీసుకెళ్తున్నారు? శ్రీహరి గారు అనే వ్యక్తి, ఆయన జర్నలిస్ట్ గా ఏ పాత్ర అయితే చేస్తారో, కమ్యూనికేషన్స్ గా మీడియా జనరల్ సెక్రటరీగా మా పార్టీ రాష్ట్ర విభాగానికి ఆయన ఉన్నారు. ఆయన చేసే పని చక్కగా ఉంది. ఆయన క్లియర్ గా చెప్పాడు, ఆ పోస్టులకు కానీ తనకు కానీ సంబంధం లేదు, నేను ఒక జర్నలిస్ట్ పని ఏది చేస్తాను ఆ పని నేను చేస్తున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత 3 పర్యాయాలు అరెస్ట్ చేశారు. 3 సార్లు కాదు, ఇంకో 30 సార్లు అరెస్ట్ చేసుకోండి. ఏం చేస్తారు శ్రీహరి గారిని? అరెస్ట్ అయిన ప్రతి క్షణం, ప్రతిసారి కూడా ఆయనలో కసి పట్టుదల మరింత రెట్టింపు అవుతుంది. నిన్నటి వరకు ఒక జర్నలిస్ట్ గా వచ్చినటువంటి మాటలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తోటాల్లో పేలుతున్నాయి శ్రీహరి గారి మాటలు. ఇందాక పురుషోత్తం గారు చెప్పింది వాస్తవం. గతంలో శ్రీహరి గారు ఎప్పుడు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ మొన్న ఆయన వచ్చి అడ్రస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి రోమాలను లెక్కపరుచుకుని మాలో లేనటువంటి ఇంకా కొత్త ఊపిని, కొత్త ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ఈ రోజు మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారు. ఏమవుద్ది? రేపు మాకు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ కూట ప్రభుత్వాన్ని తాడదేస్తాడు, మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారు. ఎన్నాళ్ళు ఈ రకమైనటువంటి దుర్మార్గం చర్యలు అని అడుగుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి పూర్తిగా తెలుసు, సర్వసాధారణంగా 7 ఏళ్ల లోపు లేదా 2 ఏళ్ల లోపు పైన జైలు శిక్షలు పడే సెక్షన్లు ఉంటే వాటిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. ఇప్పుడు శ్రీహరి గారి పేరు పెట్టినటువంటి కేసులన్నీ కూడా తక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్లే. దాని ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఇవ్వాలని తెలిసినప్పటికీ, ఎమ్మని చట్టం చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తనయుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశపూర్వకంగా శ్రీహరి గారిని అక్రమ కేసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. శ్రీహరి గారినే కాదు, ఓ పక్క శ్రీహరి గారిని ఇబ్బంది పెడుతూ మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఎవరైతే సానుభూతి పరులు కానీ, ఎవరైతే ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గడిచినటువంటి 2-3 రోజులుగా చాలా మందిని అక్రమ అరెస్టులు జరుపుతా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఒత్తిడిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇటువంటి తాటాకు చెప్పులకి, ఒడతూపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. మరింత పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమే స్ఫూర్తిగా మేము ముందుకు సాగుతాం. రైట్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది, తాను చేసే తప్పులు తనకు తెలిసినా కూడా ఏదో రకంగా అణిచివేయాలన్న ప్రయత్నం జరుగుతోందని జనానికి అర్థం కాదా? సరే కానివ్వండి, మరి వాళ్ళకి అర్థమైన విషయం వీళ్ళకి ఏలికలకి ఎప్పుడు అర్థమవుతుందో చూద్దాం.